తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని కుదిపేస్తున్న బనకచర్ల ఇప్పుడు పార్లమెంట్లో ఎంటర్ కాబోతోంది. బీఆర్ఎస్ ఆల్రెడీ నోటీస్ ఇచ్చింది. చర్చ కూడా జరగడం ఖాయంగా కనబడుతోంది. బనకచర్ల మీద చర్చ జరిగితే ఏమవుతుంది? బీజేపీ ఏం సమాధానం చెప్పగలుగుతుంది? ఎందుకంటే ఏపీలో కూటమి భాగస్వామిగా ఉంది. తెలంగాణ రాష్ట్రం నుంచి రాజకీయ వర్గాల నుంచి బనకచర్ల మీద అభ్యంతరాలు వస్తున్నాయి. ఇలాంటప్పుడు బీజేపీ ఏం సమాధానం చెబుతుంది అనే దాన్ని బట్టి ఏపీకి కూడా చాలా విషయాల్లో క్లారిటీ వచ్చేందుకు ఛాన్స్ ఉంది. ఇక రెండో విషయము, బీఆర్ఎస్ గనక సబ్జెక్ట్ మీద పాయింట్ పట్టుకొని నిలదీయడం మొదలు పెడితే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎంతవరకు తన వాదన పార్లమెంట్లో వినిపించగలుగుతుంది అనేది కూడా ఇక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే బనకచర్ల ఎక్కడుందో అసలు ఆ పేరు ఎలా పలకాలో కూడా తెలియక కాంగ్రెస్ నాయకులు అవస్థపడడం చూస్తూ ఉన్నాం. ఇంకొందరైతే ఆల్రెడీ బనకచర్ల కట్టేశారు కేసీఆర్ హయాంలో అని మాట్లాడి భంగపడ్డం కూడా చూసాం. బనకచర్ల ప్రాజెక్టు కట్టడమైంది ఆంధ్ర ప్రాంతంలో. మరి ఇంత బేస్లెస్ గా ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ని ఎంతవరకు ఎదుర్కోగలుగుతుంది అనే క్యూరియాసిటీ తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా ఉంది. ఇది ఎందుకంటే రెండు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ హీట్ పెంచుతుంది బనకచర్ల. ఏమంటారు?